హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటికి ఇద్దరు అతిథులు రాబోతున్నారండి. వాళ్ళ కోసం చిన్న షాపింగ్కి వెళ్ళాం నేను మా చిన్నమ్మాయి. ఆ అతిథులు ఎవరో అనుకుంటున్నారా? నా మనవడు మనవరాలండి. అందరూ పిల్లలు పుట్టకముందు డెలివరీకి ముందు కొత్త బట్టలు కొనొద్దంటారు పెద్దవాళ్ళు. కానీ మేము జాయిన్ చేసేది రెయిన్బో హాస్పిటల్లో అండి. ఇక్కడ హాస్పిటల్ వాళ్ళే ఫస్ట్ పిల్లలకు బట్టలు వేసేస్తారు. సో అందువల్ల కొన్నా పర్వాలేదు, మనకి తర్వాతే కదా వాడతారని మేము ముందే షాపింగ్ చేసామన్నమాట. మళ్ళీ హాస్పిటల్లో ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, మళ్ళీ బయటకు వచ్చి షాపింగ్ చేయాలంటే కష్టమైపోతుందని ముందే షాపింగ్ చేసామండి. ఈ ఫస్ట్ క్రై అండి. ఇది సెప్టెంబర్ 12వ తారీఖు శుక్రవారం అండి. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పారు డాక్టర్. మేము అమ్మాయిని తీసుకెళ్ళి జాయిన్ చేసాము. సి సెక్షన్ కోసం 8:30కి అట్లా సర్జరీ చేస్తామని చెప్పారండి. అందుకని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి జాయిన్ చేసాము. ఇక్కడ సిస్టర్ వచ్చి అమ్మాయిని సర్జరీ కోసం రెడీ చేస్తున్నారు. మేము సూట్ రూమ్ బుక్ చేసుకున్నామండి. ఇందులో సూట్ రూమ్ కాకుండా లగ్జరీ రూమ్, మామూలు రూమ్స్ కూడా ఉంటాయి. కానీ మాకు ఎందుకో సూట్ రూమే కన్వీనియంట్గా ఉంటుంది అనిపించింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి. చిన్న రూముల్లో అయితే ఉయ్యాల్లో అవి కూడా పట్టవు. సూట్ రూమ్ అనుకోండి, ఒక నర్సు, ఒక ఆయమ్మ అందరూ మనకి అవైలబుల్గా ఉంటారు. డబ్బులు ఎక్కువే ప్యాకేజీలో తీసుకున్నాము. హాస్పిటల్ ప్యాకేజ్ గురించి, రూమ్స్ వివరాలు ఇవన్నీ మా అమ్మాయి తన వీడియోలో చెప్తుందండి. తన ఛానల్లో రషు పని వ్లాగ్స్ అండి తన ఛానల్లో. అమ్మాయిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారండి. మేమంతా బయట వెయిటింగ్, పిల్లలు ఎప్పుడు వచ్చేస్తారా బయటికి, ఎప్పుడు చూసేద్దామా అని. వాళ్ళేమో థియేటర్ ముందు కూడా నిలబడలేట్లేదండి. కింద రూమ్లో ఉండమన్నారు. మాకు అలా ఆగదు కదండి. మా వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. మా ఇల్లు ఒక్కడనే థియేటర్ ఎదురకుండా ఉండమన్నారు. కానీ నేను ఊరుకుంటానా, మధ్య మధ్యలో ఇల్లు వస్తూనే ఉన్నానండి పైకి. ఫస్ట్ టైం మా బాబుగాడు పుట్టాడండి. వాడి ఏడుపు ఆపరేషన్ థియేటర్ బయటికి వినిపించింది. ఆ ఏడుపు వినగానే నాలో ఏదో తెలియని ఆనందం అండి. మన బ్లడ్ రిలేషన్ అంటే మనకు అలా పుట్టగానే తెలిసిపోతుందో ఏమో నాకు తెలియదు. ఫస్ట్ బాబు పుట్టాడు, వెంటనే 1 మినిట్లో మళ్ళీ పాప పుట్టిందండి. వాళ్ళిద్దరు ఏడుపు వినగానే ఏదో తెలియని ఆనందం అండి. పిల్లలిద్దరిని ఫస్ట్ మా అల్లుడిని పిలిచారండి చూడడానికి. బయటికి తీసుకొచ్చిన తర్వాతే మేము అందరం చూడాలి. ఎప్పుడెప్పుడు బయటికి తీసుకొస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ మా అల్లుడు బయటకు వచ్చి బాబు పాప అని చెప్పేశాడండి. మాకు ట్విన్స్ అని తెలుసు కానీ జెండర్ తెలియదు కదండి. కాకపోతే నాకు ఎందుకో ఫస్ట్ నుంచి నమ్మకం అండి. సుబ్రహ్మణ్య స్వామికి, కామాఖ్య అమ్మవారికి మొక్కుకున్నాం కాబట్టి అలానే బాబు పాప పుడతారని నేను గట్టిగా నమ్మేదాన్ని. ఎవరో జెండర్ తెలియకుండానే నేను బట్టలు కొనడం కూడా అలాగే కొన్నానండి. బాబుకి పాపకి పిల్లల్ని చూసే టైం రానే వచ్చిందండి. సిస్టర్ ఆ పిల్లలిద్దరిని బయటికి తీసుకొచ్చింది. బాబుని చూడగానే మా నాన్నే పుట్టాడని అనే భావన కలిగిందండి నాకు. మా వాడిని నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ, నాన్న వచ్చేసావా అని అడగానే మా వాడు అన్నాడండి. చెప్తే వింతగా ఉంటుందేమో కానీ ఇది నిజం. ఫస్ట్ బాబుని, తర్వాత పాపని రూమ్ షిఫ్ట్ చేశారండి. రూమ్లో అందరూ వెయిటింగ్ అండి బాబుని పాపని చూడడానికి. మా అమ్మగారు, మా అక్క వాళ్ళ అమ్మాయి, అల్లుడు, వాళ్ళ పిల్లలు అందరూ వెయిటింగ్లో ఉన్నారండి. బాబు పాప వాళ్ళ నాయనమ్మ, తాతగారు, వాళ్ళ బాబాయి వాళ్ళు కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నారండి. పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని. పిల్లల్ని లోపలికి తీసుకురాగానే ఒక్కొక్కరుగా అందరూ వచ్చేసారు. మా మనవాళ్ళు, మా పెద్ద మనవాళ్ళు ఉన్నారు కదండి, దక్షిత్, ఏదార్య, వాళ్ళిద్దరూ చెల్లెల్ని తమ్ముడిని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని లోపలికి పరుగున వచ్చి ఇక్కడ పిల్లల్ని చూస్తున్నారండి. మా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవన్నమాట. మా ఇంట్లో ఫస్ట్ టైం ట్విన్ బేబీస్ పుట్టారు. మా అత్తగారు వారి తరపున ఉన్నారండి ట్విన్స్. కానీ మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది పిల్లల్ని చూడగానే. పిల్లలు రూమ్కి వచ్చేలోపు ఈ హాస్పిటల్ తరపున, ఆ హాస్పిటల్ యాజమాన్యంకి ఎవరో ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి పిల్లల కోసం. పిల్లలు తీసుకోలేరు కదా, వాళ్ళ మదర్ ఏమో ఆపరేషన్ థియేటర్లో ఉందని ఆ గిఫ్ట్స్ అన్నీ నేనే తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఈ వీడియోలో నా ఒక్కదాని వాయిస్ ఓవరే కాదండి, నా మనవడి వాయిస్ కూడా వినిపిస్తుంది. ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను వీడియో లేట్గా పెట్టడం వల్ల నా మనవడికి 5వ నెల కూడా వచ్చేసిందండి. అందుకే వాడు కూడా పక్కన అరుస్తూ కేరింతలు కొడుతూ ఉన్నాడనమాట. విని ఎంజాయ్ చేయండి. ఈ హాస్పిటల్లో సూట్ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి పిల్లలకు ఫోటోషూట్ కూడా ఉంటుందండి. పిల్లలు పుట్టిన 3rd డే ఇక్కడ పిల్లలకు ఫోటోషూట్ చేస్తున్నారనమాట. ఫోటోషూట్ చేసి మనకు కాపీ కూడా ఇస్తారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది మాకు.
పిల్లలిద్దరికి 3 డేస్కి జాండీస్ టెస్ట్ చేశారండి. అప్పుడు బాగానే ఉంది కదా అని డిశ్చార్జ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ 5th డే రోజు తీసుకురమ్మన్నారు. మళ్ళీ 5th డే రోజు హాస్పిటల్కి వెళ్తే జాండీస్ వచ్చాయండి పిల్లలిద్దరికి. ఒక పాపని ఐసీయూలో పెట్టారు, బాబునేమో రూమ్లో అడ్మిట్ చేసుకొని తన బాక్స్లో పెట్టారనమాట. ఆ హీట్ బాక్స్లో పెడతారు కదా, అందులో పెట్టారు పిల్లలిద్దరిని. చాలా భయం వేసింది, ట్విన్ బేబీస్ కదా, ఇట్లా ఐసీయూలో ఒకళ్ళు ఇలా బాక్స్లో ఒకళ్ళు ఉన్నారు, ఏమవుతుందేమో అని. కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల పిల్లలిద్దరూ క్షేమంగానే ఉన్నారండి. 1 డే ఉంచుకొని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేశారు. మా పిల్లలిద్దరిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఫుల్ వర్షం అండి. అందుకని చెప్పి వెల్కమ్ వీడియో చేయలేకపోయాము. ఆ వెల్కమ్ వీడియోని ఉయ్యాల ఫంక్షన్ రోజు ప్రత్యేకంగా మళ్ళీ ఏర్పాటు చేశాను. అవి ముందు వీడియోస్లో చూడండి. ఆ వీడియో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.